Mutton. B2 Bomber is on the way. యా మటన్ కుకింగ్ స్టార్ట్. ఇక్కడ చూసారా ఎవరు వచ్చారని? సన్ స్క్రీన్ కొట్టుకొని వెళ్ళాలి. హాయ్, అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ వీకెండ్. అందరూ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. మా శాండీ అయితే వీకెండ్ ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు ఈ డబ్బాలు ప్యాకింగ్ ఏంటో నీది, అందుకే నన్ను అడగకుండా ఆర్డర్ చేసావు, మళ్ళీ అన్నీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ చేసే ముందు నన్ను అడుగు, తర్వాతనే ఆర్డర్ పెట్టు, ఊరికే లేదంటే ఇది ఎక్స్ట్రా వర్క్. సరే, ఏంది ఏంది వాళ్ళ చికెనా మటనా ప్రాన్సా? B2 Bomber ఇస్ కమింగ్ అంటే ఏమి మటనే కదా. నాటుకోడి కూడా ఇష్టమే వాడికి. యా, నాటుకోడి మనకి ఇక్కడ అంత అవైలబుల్ ఉండదు కదా, మటనే చేసుకుందాం. ఓకే ఫైన్. కొంప తీసి మటన్ దొరకలేదని చెప్పి వెజ్జీలు తీసుకొచ్చావు, వాడు అలిగి వెళ్ళిపోతాడు మళ్ళీ. లేదులే, ఎక్కడైనా దొరికి వెతికి మటనే తీసుకొస్తా. చాయ్ అయిందా? మార్నింగ్ లేవగానే బయటకు వెళ్ళే ముందు లేదు ఇంట్లో ఉన్నా కానీ చాయ్ అయితే కంపల్సరీ. వావ్, ఇంట్లో సన్ గ్లాసెస్ పెట్టుకొని టీ తాగేటోళ్ళని నిన్నే చూస్తున్నా. నేను ఆల్రెడీ రెడీ అయ్యా, బయటకు వెళ్తున్నా. నేను గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతా. నేను అది కార్లో పెట్టుకొని వెళ్తావా? టంబ్లర్లో వేసుకో టీ. కొంచెమే ఉంది, చాలా. ఓకే బాయ్, సియా. హలో హలో హలో, వీకెండ్ వర్కా? వర్కా ఆఫీసా? నేను షాపింగ్ వెళ్తున్నా. ఓయ్ ఎంత బిజీయో. వెళ్ళి కొంచెం బయట పని ఉంది, అదన్నీ ఫినిష్ చేసుకొని అలానే మటన్ తీసుకొని వచ్చేద్దాం. B2 Bomber వస్తున్నారు కదా, సో మటన్ స్పెషల్ అనమాట ఈరోజు. మాకు ఇక్కడ ఎవ్రీ వీక్లీ వన్ తెలుసు, కానీ మాకు ఇక్కడ ట్రాష్ ఇలా సపరేట్ ఉంటుంది, రీసైకిల్ మరి నాన్ రీసైకిల్ అనేది ఖచ్చితంగా సపరేట్ చేసి పెట్టాలన్నమాట. వీక్లీ ఒక రోజు పికప్ చేసుకుంటారు, అన్ని ఇళ్ళ ముందర ఇలా ఉంటుంది, పికప్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో కూడా ఇది వాడుతున్నట్టున్నారు బాగానే. ఎంతమంది సపరేట్ చేస్తున్నారు ఏంటి అనేది కమెంట్ చేయండి. మన అర్త్, మన నేచర్ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అందరూ ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి. ఇవన్నీ చాలా చిన్న చిన్న కాన్సెప్టే, కానీ గివ్ బ్యాక్ టు నేచర్ అంటారు కదా, సో మనం ఇలాంటివన్నీ చిన్నటివి ఫాలో అయితే మన నేచర్ని మనమే మంచిగా కాపాడుకోవచ్చు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, అందుకే 2 lanes క్లోజ్ చేశారు. ఈ 2 lanes ఓపెన్ ఉందన్నమాట. ఇక్కడ యూజువలీ కన్స్ట్రక్షన్ అంటే లేదంటే నైట్ టైంలో చేస్తారు, లేదంటే ఓన్లీ వీకెండ్స్లోనే రోడ్ క్లోజ్ చేస్తారు. సో వీక్ డేస్లో పబ్లిక్కి ఇది అంటే డిస్టర్బ్ అవ్వద్దు అనేలానే ఉంటుంది. అంతే, అక్కడ ఒక 1/2 mile అంతా క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి మొత్తం ఫుల్ ఫ్రీగా ఉంది, వీకెండ్ కదా, సో ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు. ట్రాష్ మెయింటెనెన్స్ అనేది చాలా మంది, లైన్ చాలా పెద్దగా ఉంది, వెయిటింగ్. ఈరోజు గ్యాస్ ప్రైస్ ఎంత ఉందో చూడాలి, పెరిగే ఉంటుంది డెఫినెట్గా. ఆల్మోస్ట్ 10 minutes లైన్లో వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది నా టర్న్. గ్యాస్ ప్రైస్ చూసారా, $4.29. దిగే ముందు ఫస్ట్ ఇంజిన్ ఆఫ్ చేసుకోవాలి, పార్కింగ్లో పెట్టుకోవాలి, సేఫ్టీ ఇంపార్టెంట్. ఫోన్ యూజ్ చేసుకొని గ్యాస్ కొట్టదంటారా? ఎప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టి కొట్టాలి. కాస్ట్కోకి వచ్చేసాము. మటన్ తీసుకోవాలి ఇప్పుడు. రెఫ్రిజిరేటర్ సెక్షన్ ఎక్కడుందో వెతకాలి. ఐ థింక్ అటు లాస్ట్కి ఉందనుకుంటా. చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్ బాక్స్ కూడా దొరుకుతుంది, 54 bags ఉంటుంది. ఇది ఒకటి తీసుకుందాం. మీట్ సెక్షన్ అయితే ఇదే. గోట్ ఎక్కడ ఉంది కనిపించట్లేదే. ఓకే, గోట్ క్యూబ్స్ ఎంత ఉంది? $81 ఉంది, 15 LPs. నైస్, ఒకటి తీసేసుకుందాం. బోన్ ఇన్ క్యూబ్స్ అంట, బోన్ ఇన్ అండ్ హలాల్.
ఇదే బాగుంటుంది మనకి. హలాల్ బోనిన్ ఉంటేనే టేస్ట్ ఎప్పుడు మటన్. ఏసీ ఎంత ఆన్ చేసినా కానీ సరిపోవట్లేదు, అంత వేడిగా ఉంది. 5లో ఉంది ఫ్యాన్, టెంపరేచర్ ఏమో లోలో ఉంది, అయినా కానీ సరిపోవట్లేదు. సమ్మర్ టైమ్స్లో అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏసీ ఫిల్టర్స్ పాడవుతుంది అండ్ మార్చాల్సిందే. మాకు న్యూ హ్యాంప్షైర్లో ఉన్నప్పుడు, అంటే ఈస్ట్ కోస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మేము అంత ఏసీ ఫిల్టర్స్ మార్చింది లేదు. ఫీనిక్స్కి వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే మార్చాల్సి వస్తుంది. ఇక్కడ చూసారా మొత్తము వాళ్ళు బ్లాక్ టింట్ వేసుకున్నారు కార్కి మొత్తము. కొన్ని స్టేట్స్లో యూఎస్లో కూడా ఫుల్ బ్లాక్ చేయడానికి నాట్ లీగల్, కానీ మాకు అరిజోనాలో బికాస్ ఆఫ్ సన్ చాలా ఎక్కువ ఉంటుంది అనేసి ఇక్కడ మనము ఆల్మోస్ట్ 90% డార్క్ చేయొచ్చు టింట్. అది లీగల్ అనమాట, ఎక్కడ కాప్ స్టాప్ చేయరు, ఏమి అనరు. బట్ వేరే స్టేట్స్లో మొత్తం డార్క్ చేస్తే మోర్ దెన్ ఐ థింక్ 75% కన్నా ఎక్కువ చేస్తే దానికి పర్సంటేజెస్ ఉంటుంది. స్టేట్ లిమిట్ కన్నా ఎక్కువ చేస్తే కాప్స్ ఆపి టికెట్ ఇస్తారనమాట. కానీ ఫీనిక్స్లో అలాంటి రూల్స్ ఏం లేవు. ఓన్లీ ఫ్రంట్ గ్లాస్కి, ఫ్రంట్ విండ్షీల్డ్కి మాత్రము పర్సంటేజ్ ఉంటుంది, ఆ లిమిట్ అంతే వేయాలి. రెస్ట్ బ్యాక్ అండ్ సైడ్ విండోస్కి మొత్తం వేయొచ్చు. మేము మర్సిడీస్లో ఫుల్ బ్లాక్ చేపించాం, కానీ ఇంకా ఈ కియాలో ఇట్ ఇస్ వేపియలేదన్నమాట టింట్. 50% అంతే ఉంది. సో ఇక దీంట్లో ఎక్కువ సన్లైట్ వస్తుంది మాకు. ఐ థింక్ ఇండియాలో కూడా ఇలాంటి రూల్ ఉందనుకుంటా. ఐ థింక్ మోర్ దెన్ సర్టన్ % మనము బ్లాక్ చేయలేము విండోస్ అవన్నీ. అది నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట ఎంత % ఉంది అని. ఇంటికి వెళ్ళి ఇంకా మటన్ మటన్ కుల్జా సిమ్సిమ్. ఎంతమంది ఈ ప్రోగ్రామ్ చూసేటోళ్ళు అయితే ఐ థింక్ ఇది స్టార్ ప్లస్లో వచ్చేదనుకుంటా. వచ్చేసాం. మటన్ B2 bomber is on the way. యా, మటన్ కుకింగ్ స్టార్ట్ ఇప్పుడు. Finito. 15 LBs ఫినితో. ఇక్కడ చూసారా ఎవరు వచ్చారని? B2 బాంబర్. ఓహో, రాగానే మొదలు పెట్టేశారా? ఓకే ఓకే. చియర్స్. మీరు బార్లీ జ్యూస్, నేను ఆరెంజ్ జ్యూస్. కొంచెం చాపింగ్ చేసి వచ్చు కదా? యా, ఆనియన్స్. ఇది కర్రీ స్టార్ట్ చేసేద్దాం. చాపింగ్ డిఫికల్ట్ నాకు. అది నీదే కదా జాబ్. మటన్ కూడా కుక్ అయిపోయింది. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. టెక్సస్ నేను ఏప్రిల్లో అనుకుంటున్నా, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్. నేను కూడా అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు. నువ్వు రారా, నువ్వు రాకపోతే నాకు టైం పాస్ ఎట్లయితుంది. ఎలా టెక్సస్ లో కొన్ని పనులు ఉన్నాయి. ముగ్గురం కలిసి ఒక ట్రిప్ వేద్దాం, బాగుంటుంది. మీకు కూడా ప్లాన్ ఉందా? కలిసి కలిసి వెళ్దాము. టెక్సస్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి. టెక్సస్ నాకు ఆ బజ్జీలు పునుగులు అవి తినాలి. మన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. ఆ టెక్సస్లో ఉన్న ఆయిల్ వేసుకొని, మటన్ కదా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. అది సైడ్ తినడానికి సైడ్కి పొడుగానే ఉండి. ఇంతకీ ఏం వండుతున్నాను? మటన్ కర్రీ. మటన్ కర్రీ అంటే మటన్ ఫ్రైయా, పులుసా, లేకపోతే ఏంటది? ఫ్రై లాగా, అంటే మటన్ గ్రేవీ. మటన్ గ్రేవీ, మటన్ కూర. మటన్ కూర, యా. కాదు, కొప్పేసి వెజ్ అని చెప్పామనుకో, వాడు ఇప్పుడు బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతాడు. లేదు, నాకు సంబంధం లేదు రావు గారు. వేసే ఇంకా అది ఆనియన్స్ ఫాస్ట్గా. ఫస్ట్ ఇది కొంచెం ఇది ఆయిల్లో అయ్యింది. కర్రీ నేను వండుతా, నువ్వు వండుతావా? నువ్వు చూస్తా ఉండు. టేస్ట్ ఎట్లా వస్తుంది? సూపర్ ఉంటుంది. అవునా? మటన్ కర్రీ నేర్పించిందే నేను నీకు, నన్ను అడుగుతున్నావా? ఓహో, అది కరెక్టేలే. నాకు అసలు మటన్ కర్రీ వచ్చేది కాదు కుకింగ్, శాండీనే నేర్పించాడు. శివరామ్, మీకోసం ఉగాది స్పెషల్ది బొబ్బట్ చేసింది.
బొబ్బట్ల యా బాబోయ్ నాకు తెలియదు. ఏ బొబ్బట్లు బాగా వచ్చింది, తిన్నాడు, అంతా అయింది. ఇప్పుడు చూసారా ఎంత మాట అంటావు బొబ్బట్లే. గీ అయ్యానా కొంచెం? వద్దు వద్దు. ఓకే బాగుందా? 5 minutes తర్వాత బాగుంటే వీడియోది, లేకపోతే వీడియో క్లోజ్. సరే నీకు ఇంకోసారి ఏం చేసి పెట్టాను నేను. ఏమో వేసినట్టున్నావు, ఏం వేసావు? జింజర్ గార్లిక్ నువ్వు ఎప్పుడు మర్చిపోతావు కదా, అదే చేస్తున్నా. మటన్ వేయవా? అయిందా? మటన్ వేయకుంటే మటన్ కర్రీ అవుతుందా? మరి వేసే. ఓకే, కొన్ని మసాలాలు వేయి ఇందులో అన్ని. ఫస్ట్ మటన్ వేసి తర్వాత కదా మసాలాలన్నీ. ఇది నా స్టైల్, సో నేను చెప్పినట్టు వేయాలి కదా నువ్వు. సరే వేసే అన్ని మసాలా. ఏమేమి? అన్ని గరం మసాలా, పసుపు, కారం అన్నీ కొంచెం అక్కడ సైడ్ లో గరం మసాలా అన్ని తిప్పాలి. అవునా? కొంచెం కొంచెం స్పైసీ వేయాలి మనోడి కోసం, తెలుసుగా. కారమా? వీళ్ళిద్దరు అసలు కలిస్తే నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు ఎప్పుడు. 8 స్టార్ట్ అవ్వదు మనకి, ఇక్కడి నుంచి వెళ్తానికి అరగంట పట్టింది. హాఫ్ అన్ అవర్. నేనున్నానని కూడా పట్టించుకోరు, నాతో మాట్లాడని కూడా మాట్లాడరు. వాళ్ళ లోకంలోనే ఉంటారు. ఎప్పుడైనా లేదు, పొద్దున 8 బయలుదేరి ధనాదన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సాయంత్రం 5 దాకా ఎర్రటి ఎండ సూర్యారావు బాగా మండుతూ ఉంటాడు. సన్ స్క్రీన్ కొట్టుకొని వెళ్ళాలి. అలవాటే లోకల్ కానీ రోజు పొద్దున 5 o'clock లేస్తా, మళ్ళీ పడుకుంటా. అదంతా రేపు పడుకోకు, రేపు వేసి అంతే. సరే కానీ బీర్లు ఎక్కడిరా బాబు, అయిపోయినాయి. బీర్లు అయిపోయినాయా? రే వస్తున్నానని తెలుసు కదరా, స్టాక్ పెట్టచ్చు, తెచ్చుకో. వీళ్ళిద్దరి చేతిలో ఒక బియర్ ఉండి పక్కన కూర్చుంటే అయిపోయింది, లోకమే మర్చిపోతారు. అరే నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా, వెళ్ళిపోతున్నారా ఇద్దరే? ఓకే పదా. తీసుకురా. ఓకే, ప్రైస్ మార్కెట్ ప్లేస్ పదా. ఆనియన్స్ కూడా తీసేసుకుంటున్నావా? మనకి కొత్తిమీర కావాలి. ఇక్కడ ఇది పార్స్లే. కొరియాండర్ ఎక్కడ? కొరియాండర్. ఇక్కడ కూడా చాలామంది ఇట్లా మెక్సికన్ ఫుడ్ క్యూజిన్ కానీ కొత్తిమీర ఎక్కువ వాడతారు, సో ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది కొత్తిమీర. ఆస్పరాగసా? ఓకే, నెక్స్ట్. ఓకే, కొన్ని క్యూకుంబర్స్ కూడా. ఇక్కడ ఇది జుకీని. ఓకే, ఇక్కడ ఉంది. సమ్మర్కి చాలా మంచిది. నాకు కావాల్సింది అయితే కొనుక్కున్నా, మీకు కావాల్సింది ఇంకా మీరు కొనుక్కోండి. బాగుంటాయి. ఓకే, ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసారా అసలు? లేదా మీ బ్రాండ్? షాక్ టాప్ లేదు. ఓకే, మన బ్రాండ్ షాక్ టాప్ లేదు, తెలుసుగా. బ్యాకప్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఓకే. అయినా ముందు తెచ్చి పెట్టాలో లేదా? ముందు తెచ్చి పెట్టాలో వస్తున్నానని తెలుసు కదరా. తెచ్చారా? ఊది పడేసావు. ఉందా ప్లేస్? ఫుడ్ తిందామారా? మటన్ రెడీ అయిపోయింది కదా.
బీర్లు అయిపోయినాక తిన్నాం. ఒక 2 బీర్లు వేస్తావా? 2 ఏంది అన్నేస్తా. మంచి ఫ్రెష్ ఆరెంజ్ స్క్వీజ్ చేసుకొని తాగితే ఒక లెవెల్లో ఉంటుంది. భలే ఉంది అది ఆరెంజ్. స్వీట్ ఉంటుందా? స్వీట్ కాలిఫోర్నియా మ్యాండరిన్స్ స్క్వీజ్ చేయాలన్నమాట. స్క్వీజ్ చేస్తే స్వీట్నెస్ పెరిగిద్ది. ఇంకా మరీ ఫాస్ట్గా పోసావు కదా, అందుకని నురుగొచ్చింది. రండి బాయ్, చీర్స్ అగైన్. పోతే అందరం కలిసే పోదాం. అది ఎరా వస్తున్నావా? వస్తున్నా పదా, నువ్వు పెట్టుకో. మటను శాండీ స్పెషల్ ఈరోజు. శాండీ శాండీ దీపం మంచిగా వండుతుంది. నువ్వు అంతే వండావా లేకపోతే ఏమైనా తేడా చేసావా? మరి ఈ గిన్నె ఏందిరా? ఇక్కడ పెద్దది పెట్టాలా లేదా? పక్కింటి వాళ్ళు అడుగుతున్నారా మీ ఇంట్లో ఏమైనా వండుతున్నారా, బాగా స్మెల్ వస్తుందని. అబ్బా నిజమా? మన బిస్కెట్ వేసాడు దీపా? ఏదో మాకు తెలియదు ఏ పక్కింటోళ్ళో. అంతేనటవా? సరే టేస్ట్ చేద్దాం. ఏమో ఎట్లా ఉండేవరా చూద్దాం. స్మెల్ అయితే బాగానే వస్తుంది. స్మెల్ సూపర్ ఉంది. ఆరెంజెస్ కూడా బాగున్నాయి. అరే బాగుంది. అరే 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 ఐ లవ్ యూ. అరే సూపర్ ఉండేవరా నాకు. ఆనియన్స్ ఇప్పటి నుంచి రోజు నేనే ఉంటాను అనొద్దు. ఎంత టేస్ట్ ఉంది. బాగుంది. పెట్టుకో, నువ్వు కూడా పెట్టుకో. స్వీట్ ఉన్నాయి అవి. పరుస్తున్నారు. బాగుందంటావు. బాగుంది. కానివ్వండి. సరే మరి బాయ్. బాయ్.